నమస్కారం. తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న మానసిక క్షోభ, అవమానాలు మరియు నేను ఎంత చేసినా సరైన గుర్తింపు లేదు అనే బాధ, వీటన్నింటికీ పునుస్టాప్ పెట్టే సంవత్సరం అయితే వచ్చేసింది. ఈ 2026 ఇది కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, తులారాశి వారి జీవితంలో స్వర్ణయుగం మొదలు కాబోయే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు మీకు శత్రుజయాన్ని ఇవ్వడానికి 6వ ఇంట్లోకి మారబోతున్నాడు. 2026లో మీకు ఎదురు నిలబడేది ఎవరు, మీ కెరియర్లో ప్రమోషన్లు ఎలా ఉంటాయి, అసలు డబ్బు విషయంలో మీకు పట్టిన దరిద్రం ఎలా పోతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా చివరిలో చెప్పే పరిహారాలు మీ అదృష్టాన్ని మార్చబోతున్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా తులారాశి వారికి అనుకూలించే దైవము లక్ష్మీ నరసింహస్వామి. అందుకే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా జై లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అసలు 2026లో ఏం జరగబోతుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాము. 2 ప్రధాన గ్రహాలు మీ జాతకాన్ని తిప్పబోతున్నాయి. అవి శని మీ రాశి నుండి 6వ ఇల్లు అయిన మీనరాశిలోకి వెళ్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6వ ఇంట్లో శని ఉంటే శత్రువులు, రోగాలు, అప్పులు కూడా నాశనం అవుతాయి. అంటే మీ సమస్యలను శనిదేవుడు తొక్కిపట్టి నారదిస్తాడనమాట. ఇక 2వ గ్రహం అయితే గురువు ఈ సంవత్సరం మధ్యలో గురు భగవానుడు కర్కాట రాశిలోకి వెళ్తున్నాడు. అది ఆయనకు ఉచ్చక్షేత్రం. అది మీకు 10వ ఇల్లు, అంటే రాజ్యస్థానం. అంటే కెరియర్లో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారనమాట. కాబట్టి ఒక్క ముక్కలో చెప్పాలంటే 2026 తులారాశి వారికి అధికారం మరియు హోదా ఇచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కెరియర్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. మీలో చాలామంది అర్హత ఉన్న అవకాశం రావటం లేదు అని బాధపడుతున్నారు కదా. 2026లో ఆ పరిస్థితి మారుతుంది. ఉద్యోగస్తులకి ఏప్రిల్ తర్వాత ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఆఫీస్లో పాలిటిక్స్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని కిందకి లాగాలి అని చూసిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు సహాయం కోసం వస్తారు. ఇది 6వ ఇంటి శని ప్రభావం వల్ల జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, ముఖ్యంగా పోలీస్, లా మరియు మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది డ్రీమ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తుల గురించి తెలుసుకుందాము. వ్యాపారంలో ఉన్నవారికి పోటీదారులు ఆటోమేటిక్గా సైడ్ అయిపోతారు. మీ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం కొంచెం రిస్క్. మీరే రాజు మీరే మంత్రిగా వ్యవహరించాలి. అందుకే భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా మీరే వ్యవహరించేలాగా చేసుకోండి. ముఖ్య గమనిక, గురువు 10వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి మీరు జాబ్ మారాలి అనుకుంటే పెద్ద కంపెనీల నుండి ఆఫర్ లెటర్స్ వస్తాయి. జీతం రెట్టింపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సక్సెస్ అందరూ సాధించాలి అనుకుంటారు, కానీ పట్టుదల, కృషి ఉన్నవాళ్ళు మాత్రమే సాధిస్తారు. అది తులారాశి వారికైతే ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక డబ్బు విషయంలోకి వస్తే తులారాశి వారు గత 2-3 ఏళ్లుగా ధన ప్రవాహం ఉన్న, ఖర్చులు దానికి మించి ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఈ సంవత్సరం రుణ విముక్తి యోగం అయితే ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా ఖర్చులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఉన్న పాత అప్పులు, ఈఎంఐలు లేదా బ్యాంకు లోన్లు ఈ సంవత్సరంలో మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. శనిదేవుడు మీరు కష్టపడితే మీకు డబ్బు అనేది అధికంగా ఇవ్వడానికి ముందున్నాడు. ఇక ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే జూన్ తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి లేదా బంగారం కొనడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. సొంత ఇల్లు కట్టుకునే కళ నెరవేరవచ్చు. ఇక హెచ్చరికలు అయితే చెప్తున్నాను. షేర్ మార్కెట్ లేదా
గ్యాంబ్లింగ్లో ఈజీ మనీ కోసం అయితే చూడకండి. శని నిదానంగా మరియు స్థిరంగా ఇచ్చే గ్రహం. కష్టపడితే ₹1,00,000 ₹1,00,00,000 అవుతాయి. కానీ జోదం ఆడితే ఉన్న ₹1,00,00,000 పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాము. 5వ ఇంట్లో రాహుకేతు సంచారం వల్ల ప్రేమికుల మధ్య అపార్థాలు రావచ్చు. చిన్న చిన్న మాట పెద్ద గొడవ అవ్వచ్చు. జనవరి నుండి మార్చి వరకు ఓపిక పట్టండి. 3వ వ్యక్తి మాటలు అస్సలు నమ్మకండి. ఇక కుటుంబం గురించి తెలుసుకుందాము. మీ తల్లిగారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కొంచెం ఆమెను జాగ్రత్తగా చూసుకుని ఎక్కువ సమయం అయితే గడపండి. వివాహం కాని వారి గురించి తెలుసుకుందాము. పెళ్లి కాని వారికి ముఖ్యంగా ఈ ఇయర్ ఎండింగ్లో అంటే అక్టోబర్ డిసెంబర్ మధ్యలో మంచి సంబంధాలు కుదరటమే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుందాము. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. తులారాశి వారికి 2026లో ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాము. శని 6వ ఇంట్లో ఉన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు బయటపడతాయి, కానీ వాటికి సరైన చికిత్స దొరుకుతుంది. శుభవార్తలు. గత కొన్ని నెలలుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారికి ఈ సంవత్సరంలో శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. మీరు ఫిట్నెస్ మీద దృష్టి ఎక్కువ పెట్టండి. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే పరిహారాలు శని మరియు గురువు అనుగ్రహం పూర్తిగా పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాము. లక్ష్మీ నరసింహస్వామి అనేది ఈ తులారాశి వారికి అనుకూలించే దైవము. తులారాశి వారి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. అలాగే శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని పూజిస్తే శత్రువులు భయంతో పారిపోతారు. ఇలా అయితే చేయండి. సేవ, ఇది చాలా ముఖ్యం. శని సేవకారకుడు. అంగవైకల్యం ఉన్నవారికి మీ చేతుల మీదుగా ఆహారం లేదా బట్టలు దానం చేయండి. ఇది కోటి పూజలతో సమానం. ఇక వీళ్ళకి కలిసొచ్చే రంగులైతే ఈ సంవత్సర కాలంలో క్రీమ్ లేదా స్కై బ్లూ కలర్ రంగులు ఎక్కువ వాడండి. ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు నలుపు రంగులు ధరించకండి. తులారాశి వారు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు బుధవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మొదలు పెట్టండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి గురించి, వారి పూర్తి జాతకం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. నేను చెప్పే పరిహారాలు అయితే చేయండి. 2026 అనేది మీకు విజయనామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. భయాన్ని వదిలివేయండి, బాధ్యతని తీసుకోండి. విజయం మీ కాళ్ళ ముందు ఉంటుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ తులారాశి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.